ఘంటసాల గీతాగానం వివిధ సంప్రదాయ రాగాల్లో జరిగింది. కర్ణాటక హిందుస్థానీ సంప్రదాయములకు చెందిన ఆయా రాగాలు కర్ణాటక సంప్రదాయ రాగాల్లోని గాంభీర్యాన్ని, హిందుస్థానీ రాగాల్లోని లాలిత్యాన్ని సంతరించి శ్రీ ఘంటసాల తనదైన బాణీలో గానం చేశారు. రాగతాళములు గ్రహించి ఆనందించడం సంగీత రసజ్ఞతలో ఒక భాగం. శ్రీ ఘంటసాల గానం చేసిన గీతాగానంలో ఆయా రాగాలను జిజ్ఞాసులకు పరిచయం చెయ్యడమే నా ఈ ప్రయత్నానికి పరమార్థం. ఘంటసాల గానం చేసిన గీతాగానంలోను ఉపయోగించిన రాగాలను అనుసరించి ఆయన గానం చేసిన వివిధ గీతాలను కూడా దీనిలో పొందుపరచడం జరిగింది. అయితే ఆయా రాగాలు రసభావములకు అనుగుణ్యంగా అన్యస్వర ప్రయోగాలతోటను ఇతర రాగముల తాలూకా ఛాయాస్వరములతో కూడా అది పరిగ్రహించడం జరిగింది. రసజ్ఞులు ఈ విషయాన్ని గ్రహించగలరని నమ్ముతున్నాను. లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. 14, 15, 16 శ్లోకాలు ఒకటే రాగంలో ఉన్నాయి. దీని గురించి చెప్పుకున్నప్పుడు ఇంత పూర్వం మనం శుద్ధ సన్యాసి గురించి విన్నాం. శుద్ధ సన్యాసి సగమ పనిస సనిపమగస అని ఉంటుందని చెప్పుకున్నాం. ఆ సగమ పనిస సనిపమగస అన్నది వేరే స్వరాలు అంటే ఎలా ఉంటుంది? సాగమ పానిస సనిపమగస, ఇది ఆ స్వరాలు. ఈ 14, 15, 16 శ్లోకాలు ఇప్పుడు ఇదే స్కేల్లో చదివారు ఆయన. అయితే దీనికి పలికే స్వరాలని అంతర్గాంధారమని తీవ్ర స్వరాలు అన్నమాట అన్నీ. ఇది జన్యరాగాలకి చెప్పుకున్నప్పుడు చాలా మేళ క్రితం జన్యం కావచ్చు. వాటి గురించి ఇప్పుడు మనకి జనకరాగం గురించి ఆలోచనక్కర్లేదు. ఈ స్కేల్ని మనం అమృతవర్షిణి అంటాం. ఈ అమృతవర్షిణి అనే రాగం ఉందే, ఇది చాలా సుప్రసిద్ధమైన రాగం కర్ణాటక సంగీతంలో కూడా. అయితే ఇప్పుడు ఘంటసాల గారు చదివిన పద్ధతిలో కొన్ని తానా అని మొదట ప్రారంభించినప్పుడు మనకు అలా వినిపిస్తుంది. ఆ పలుకుబడి వాళ్ళు హిందుస్థానీలో శంకర్లు అన్నప్పుడు అలా అంటారు. గాపనిసనే ఆ నుడికారం ఈ ప్రారంభంలో మనకు అనిపిస్తుంది. కానీ రీ అనేటటువంటిది అది స్పష్టమైన రూపంలో ఉండదు. అందుచేత సగమ పనిస సనిపమగస అన్నదే ప్రధానమైనటువంటి జీవస్వరాలు. దానిలో ఆ స్వరాల్లోనే 3 శ్లోకాలు ఉన్నాయి. అందుచేత దీని అమృతవర్షిణి కింద మనం నిశ్చయంగా చెప్పుకోవచ్చు. అమృతవర్షిణి గురించి చిన్న ఇతిహాసం ఏమిటంటే, ముద్దుస్వామి దీక్షితుల వారు ఆయన తమ్ముడు బాలస్వామి దీక్షితులకి ఎట్టియాపురంలో వివాహం జరుపుతున్నామని చెప్పి మా ఎట్టియాపురం మహారాజా వారికి ఆయన కబురు పంపించి సవారీ పంపించారు. ఆ సవారీ నుంచి ఎట్టియాపురం ఆయన వస్తున్నప్పుడు దారిలో భూమి అంతా కూడా బీటల వారిపై వర్షం లేక చాలా అరాచకంగా కనిపిస్తుంది అక్కడ. అది చూసి ఆయన విచారించి
ఆయన ఒక కీర్తన పాడారు, అదే అమృత వర్షణలో వస్తుంది. ఆ కీర్తన ఏమిటంటే ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే భవాని ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి. అందుచేత సాధారణ గాంధార శుద్ధ మధ్యం కైశిక్షాలు వేస్తే సాగమ పానీ సాని పమగా సా, ఇది శుద్ధం చేస్తుంది. సాగమ పానీ సాని పమగా సా అంటే అమృత వర్షిణి. అమృత వర్షిణి, శుద్ధ సన్యాసి, ఉదయ రవిచంద్రిక, సౌదామిని ఇలాంటి రాగాల్లో ఒకటే విధమైనటువంటి ఆరోహణం అవరోహణ క్రమం ఉంటుంది. పలికే పద్ధతులు అంటే స్వరములు మార్చేసరికి వాడి తాలూకా రూపం మారిపోతుంది. ఉదాహరణకి చెప్తున్నాను, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, నిషాదం, కైసి నిషాదం వేస్తే సాగమ పానీ సాని పమగా సా. దీనిని అంతర్గాంధారం, ప్రతి మధ్యమం, కాకృషాదం వేసామనుకోండి, సాగమ పానీ సాని పమగా సా, ఇది అమృత వర్షం. అలాగే అంతర్గాంధారం, శుద్ధ మధ్యం, కాకృషాదం వేసామనుకోండి, సాగమ పానీ సాని పమగా సా. దానికి రెండు వేయాలి. ఇంకా అంటే ఏమిటి, నుంచి ఆరోహణంలో అంతర్గాంతాన్ని కాకృషాదం, అటు నుంచి కైసి నిషాదం వేస్తే అది తిలాంగ అవుతుంది. ఆ తిలాంగ ఎలాగా సాగమ పానీ సాని పమగా సా, ఇది తిలాంగ్. అలాగా చాలా రాగాలు ఒకటే మూర్ఛను కలిగిన వాడి తాలూకు స్వరాలు మారేసరికి వాడి తాలూకు రూపం మారిపోతుంది. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, మీకు సాధారణంగా ఇప్పుడు శుద్ధ సన్యాసికి ఇప్పుడు మనం ఉపయోగించినటువంటి ఘంటసాల గారు పాడినటువంటి అమృత వర్షిణికి ఉండే తేడా చెప్పుకుందికి వీటన్నింటి గురించి మన అవగాహన అవసరం. అందుకోసం ఇదంతా చెప్పవలసి వచ్చింది. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము.